ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 26 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 26 వచనాలు. నేను మీ కొరకు చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించాల్సిందిగా కోరుతున్నాను. మీరు మీ బైబిల్లో గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 26 వచనాలు. మీరు మీ బైబిల్ తీసి చూడండి, నేను మీ కొరకు చదువుతాను. నేను చదువుతున్నప్పుడు మీరు పరీక్షించడానికి ప్రయత్నించండి, దాన్ని గమనించడానికి ప్రయత్నించండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగానైనాను సరే, చావు మూలంగానైనాను సరే, క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుతాను. మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించటే నాకున్న పనికి ఫల సాధనమైన గల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచినుట మిమ్మును బట్టి మరీ అవసరమైనది. మరియు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకు అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియదు. ప్రార్థనపై దృష్టి ఉంచుతాం. ప్రార్థనపై దృష్టి ఉంచుతాం. పరలోకమందున మా తండ్రి, ఈ వాక్యం వేరు వేరు కాలాలలో వేరు వేరు వ్యక్తుల ద్వారా నువ్వు ప్రేరేపించడం ద్వారా రాయబడింది. కాలాలు వేరైనా, వ్యక్తులు వేరైనా, నీ ఉద్దేశము, నీ ఆలోచనలు, నీ చిత్తము మారలేదు. ఈరోజు మేము సంఘంగా కూడి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మా కఠిన హృదయాన్ని మీరు తొలగించండి, మా నేత్రాలను మీరు తెరవండి. మా ప్రభువా, మా దేవ, మీరు ఎంత గొప్ప దేవుడవో అది మేము కన్నులారా చూడడానికి మా మనోనేత్రాలు వెలిగించండి. మీ వాక్యం చేత మా దృష్టి, మా ధ్యాస, మా ఆలోచన అంత నీ వాక్యం పైన ఉంచడానికి సహాయంగా దయచేయమని నేను స్తుతిస్తూ కనపరుస్తూ మమ్మల్ని అప్పగించినట్టు యేసు నామములో ఆదేశించిన పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. థామస్ బ్రూక్స్ అనే వ్యక్తి మాట నుండి ఒక పరోక్ష సూచన ఇట్లా ఉంది. అల్యూజన్ అంటారు దాన్ని. ఆయన మాటల్లో ఒక అల్యూజన్, పరోక్ష సూచన. అదేంటంటే, క్రీస్తు యేసు సువార్త సారాంశం. ఆయన కంటే మించిన గొప్ప సంపద ఈ భూమి పైన లేదు. సువార్త అంతా ఎవరి గురించి అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారి గురించి. ఆయన కంటే మించిన గొప్ప ధనము, ఐశ్వర్యము, సంపద ఈ భూమి పైన మనకి ఎవరికైనా ఉందంటారు? ఎవరికి కూడా లేదు. మనం మన క్రైస్తవ జీవితంలో, లేదంటే నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు వారిని అన్నింటికంటే ఎక్కువగా విలువైనదిగా ఎంచుతారు. ఎందుకు విలువైనదిగా ఎంచుతారు యేసుక్రీస్తు ప్రభు వారిని అంటే, అందులో వాళ్ళకి ఆనందం ఉంటుంది కదా. అందులో వాళ్ళకి ఆనందాన్ని ఎవరైనా తీసుకుంటారంటే ఎవరు కూడా తీసుకోలేరు. వాళ్ళు ఆయనను విలువైనదిగా ఎంచుతారు. వాళ్ళు ఆయనను విలువైనదిగా ఎంచినప్పుడు ఆయన కోసం అన్ని కోల్పోవడానికి కూడా
ఇష్టపడతారు. ఆయన పేరు మీద సంపాదించుకోవడం కాదు, కానీ ఆయన కోసం సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడతారు. ఆయనను విలువైనదిగా ఎంచినప్పుడు, నాకు యేసు ప్రభువు వారు విలువైన వాడు, నా జీవితానికి విలువైన వాడు అని ఎవరైతే ఉంటారో, ఎవరైతే భావిస్తారో, ఎవరైతే అలా బ్రతుకుతారో, వాళ్ళందరూ ఆయనలో తృప్తిని కలిగి ఉంటారు. తృప్తి 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 అంటే మీకు తెలుసు కదా, సంతృప్తిని వాళ్ళు కలిగి ఉంటారు. ఎందుకంటే ఆయన వాళ్ళ జీవితంలో గొప్ప విలువైన నిధిగా కలిగి ఉండడం ద్వారా. ఈరోజు మనము యేసుక్రీస్తు అన్నిటికంటే నాకు ఎక్కువగా విలువైన వాడు, నా జీవితంలో ఏదైనా విలువైనది ఉంది అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువే. అటువంటి జీవితం ఏం చేస్తుందో మనం చూద్దాం ఈరోజు మనం యేసుక్రీస్తును విలువైనదిగా ఎంచే జీవితం ఎట్లుంటుందో, ఏం చేస్తుందో మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తును విలువైనదిగా ఎంచే జీవితం ఎట్లుంటుందో, ఏం చేస్తుందో మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పి సంఘానికి వందనాలు చెప్తున్నాడు. వందనాలండి, మీరు మీకు కృపయు సమాధానం కలుగును గాక అని తన పత్రికను ప్రారంభించి ఆయన ఇట్లా చెప్పడం ప్రారంభించాడు. మీరు జాగ్రత్తగా వినండి. మీకు నా హృదయంలో ఒక మంచి స్థానం ఉంది. ఒక మంచి స్థానం నా హృదయంలో నీకుంది. మీ గురించి నేను సంతోషపడుతున్నాను. మీరు దేవుని సువార్తలో పాలువారై ఉన్నారన్న సంగతి నేను విన్న నాటి నుండి మీ గురించి నేను చాలా సంతోషపడుతున్నాను. నేను మిమ్మల్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి సంతోషపడుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నా, దేవునికి థ్యాంక్స్ చెప్తున్నా, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా అని పౌలు గారు చెప్తూ వస్తారు. ఈ మాటలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే 1వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనాల మధ్యలో మనకు కనిపిస్తాయి. తర్వాత మనం గమనిస్తూ ఉంటే పౌలు గారు ఫిలిప్పి సంఘానికి ఏం చెప్తారంటే, ఫిలిప్పి సంఘమా, మీరు ఒక విషయం తెలుసుకోవాలని నాకు కోరుకుంది. ఏంటా విషయం అంటే, నాకు శ్రమలు కలిగాయి అన్న విషయం మీకు తెలుసు కదా. నేను జైల్లో పడ్డాను అన్న సంగతి మీకు తెలుసు కదా. నేను జైల్లో పడ్డాం, నాకు శ్రమలు కలగడం, ఇది కేవలము యేసు ప్రభు వారి గురించి జరిగాయి. ఇది కేవలము సువార్త గురించి నాకు సంభవించాయి అని చెప్తూ వస్తాడు. నేను జైల్లో వేయబడ్డం, నాకు శ్రమలు కలగడం, వీటికి యేసుక్రీస్తు ప్రభువే, ఆయన సువార్తనే కారణం అని మిగిలిన వ్యక్తులకు కూడా తెలుసు. దీనికి 2 సాక్షులు ఉన్నారు. రాజభవనం కాపలా కాసే ప్రేతోర్యమైన సేన అనే వారందరికీ కూడా ఈ సంగతి తెలుసు అని అంటాడు. వాళ్ళకి మాత్రమే కాదు, నేను ఆనాడు ఆ ఇంటిలో నేను చెరసాలలో ఉన్నప్పుడు, జైలు శిక్షణ అనుభవిస్తున్నప్పుడు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను యేసు ప్రభు వారి గురించే, ఆయన సువార్త గురించే ఈ శ్రమలన్నిటిని పొందుకున్నాను, జైల్లో వేయబడ్డానన్న సంగతి మీకు తెలియాలని కోరుకుంటున్నాను, దానికి వాళ్ళు సాక్షులు అని చెప్తాడు. అయితే నేను జైల్లో వేయబడ్డం వల్ల, నాకు శ్రమలు కలగడం వల్ల కొంతమంది మీలో కొంతమంది సహోదరులకు, కొంతమంది అన్నలకు, కొంతమంది తమ్ముళ్లకు ధైర్యం కలిగింది. ఏం ధైర్యం కలిగిందంటే, వాళ్ళు మంచి బుద్ధితో, ప్రేమతో సువార్తను ప్రకటించే ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు అని చెప్తాడు. అది మాత్రమే కాదు, ఆయన ఏమంటాడంటే పౌలు గారు, కొంతమంది మంచి బుద్ధితో, ప్రేమతో సువార్తను ప్రకటిస్తూ ఉంటే నాకు కలిగిన బంధకాలను బట్టి, మరికొంతమంది నాకు కలిగిన శ్రమలు ఇంకా ఎక్కువ కావాలని, నేను జైల్లో వేయబడి నేను బాధలు అనుభవిస్తుంటుండగా ఆ బాధలు నాకు ఇంకా ఎక్కువ కావాలని కొంతమంది కక్షపూరితంగా కూడా యేసయ్యను ప్రకటించారు. అయితే ఏదైతే ఏంటి, ఎట్లా జరిగినా కూడా యేసు ప్రభు వారు ప్రకటించబడ్డాడు. దాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక ముందు కూడా దీని గురించి సంతోషపడతాను. ఇది మీకు తెలియాలని కోరిక, ఇది నా కోరిక అని పౌలు గారు ఫిలిప్పి సంఘానికి చెప్పడం మనం 1వ అధ్యాయం 12వ వచనం నుండి 18 వచనాల్లో మనం గమనిస్తాం. రండి, 1వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు మనం గమనిస్తే పౌలు గారు ఇలా అంటారు. నేను చదువుతూ ఉంటుండగా మీరు మంచిగా గమనించండి.
19 నుండి 21 వచనాలు. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో అంటాడు కదా, ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగానైనాను సరే, చావు మూలంగానైనాను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల అపేక్షించు నిరీక్షించిన ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించిన నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అంటాడు. ఇక్కడ 20వ వచనంలో ఆయన ఒక మాట అన్నాడు కదా, ఏమన్నాడు? నాకు రక్షణార్థంగా పరిణమించినని. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పౌలు గారు జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న వ్యక్తి నాకు ఒక రోజు విడుదల కలుగుతుంది అని నేను ఎరుగుతాను, నాకు తెలుసు, నాకు ఒక రోజు విడుదల కలుగుతుంది అన్న విషయం తెలుసు అన్న మాట ఆయన ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. 20వ వచనంలో వాడబడిన ఈ రక్షణార్థం అనే మాట ఇంగ్లీష్ బైబుల్ ESVలో ఏమైనా వాడారంటే డెలివరెన్స్ అని వాడుతూ వచ్చారు. డెలివరెన్స్ అని వాడుతూ వచ్చారు. దీనికి విడుదల అని అర్థం. దీనికి విడుదల అని అర్థం. ఇక్కడ పౌల్ గారు ఏమంటున్నారు? నిజానికి ఏమంటున్నారు? ఆయన చెరసాల్లో వేయబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. జైల్లో వేయబడ్డాడు. ఆయన ఏమంటాడనంటే, నాకు ఒక నిశ్చయమైన నమ్మకం ఉంది, నాకు ఒక బలమైన నమ్మకం ఉంది. ఏంటా బలమైన నమ్మకం అని అంటే, ఈ బలమైన నమ్మకం నాకు కలగడానికి కారణం ఏంటంటే, ఒకటి, మీరు నా కోసం చేసే ప్రార్థన కదా. మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. నా బలమైన నమ్మకానికి, నా నిశ్చయమైన నమ్మకానికి కారణం ఏంటంటే మీ ప్రార్థనలు అని చెప్తాడు. ఇంకో మాట ఏం చెప్తాడంటే, యేసు క్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ సహాయం, నాకు దేవుని యొక్క ఆత్మ సహాయం ఉంది. ఇదిగో నా బలమైన నమ్మకానికి, నా నిశ్చయమైన నమ్మకానికి, నా చెదిరిపోయిన నమ్మకానికి కారణం దేవుని యొక్క ఆత్మ సహాయం. ఈ ఈ ఈ రెండింటిని బట్టి నాకు ఒక నమ్మకం కలిగింది. ఏంటని నమ్మకం అని అంటే, నేను ఒక రోజు విడుదల పొందుతాను అంటాడు. నేను ఒక రోజు విడుదల పొందుతాను అంటాడు. ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఆయన తీర్పులోకి వెళ్ళినప్పుడు కదా, న్యాయస్థానంలోనికి తీర్పులోకి వెళ్ళినప్పుడు నేను నిర్దోషి అని నిరూపించబడతానేమో అని తను తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఇక్కడ పండితులు ఇట్లా భావిస్తారు, ఆయన నేను విడుదల పొందుతాను అన్న విషయం నాకు తెలుసు అన్న మాట అనడానికి గల కారణాలు ఇలా ఉన్నాయని కొంతమంది పండితులు ఇట్లా చెప్తూ వచ్చారు. నేను అవి మీకు గుర్తు చేస్తాను. ఒకటి ఏంటనంటే, ఆయన జైల్లో ఉన్నాడు కదా, అన్యాయంగా జైల్లో వేయబడ్డాడు. ఒకరోజు తీర్పు తీర్చేటప్పుడు నేను నిర్దోషిని అని తీర్పు తీర్చబడతాను, అప్పుడు కూడా నేను విడుదల పొందుతాను. అందుకని అది వాడేది, నేను విడుదల పొందుతానన్న విషయం నాకు తెలుసు. మళ్ళీ ఏమంటున్నారంటే, అక్కడ నేను ఇంకొక ఆలోచన ఉంది, నిర్దోషి అని నేను నిర్దోషిని అని తీర్పు తీర్చబడినా నేను విడుదలవుతాను, తీర్పు తీర్చబడకుండా అంటే నేను నిర్దోషిని కాదు అని తీర్పు తీర్చబడకపోయినా దానివల్ల కలిగే శిక్ష వల్ల కూడా నేను విడుదల పొందుతాను. ఇక రెండు ఆలోచనలు ఉన్నాయి. నేను నిర్దోషిని అంటే నన్ను జైల్లో నుంచి బయటకు పంపిస్తారు, నేను దోషిని అంటే నన్ను చంపేస్తారు. రెండు జరుగుతాయి. నిర్దోషిని అంటే బయటకు వస్తాను, నేను దోషిని అని తేలితే నన్ను చంపేస్తారు. అప్పుడు కూడా నేను ఈ శిక్ష నుండి, ఈ శ్రమల నుంచి నేను విడిపించబడి నా ప్రభు దగ్గరికి వెళ్తాను అన్నమాట ఇక్కడ పౌలు గారు చెప్పడాన్ని మనం గమనించవచ్చు. నిర్దోషం నిరూపించబడినా నిరూపించబడకపోయినా, నిరూపించబడి జైల్లో నుండి విడిపించబడకపోయినా, ఆయన చంపబడి దేవుని రాజ్యానికి చేరుకుంటాను, నేను దేవుని రాజ్యానికి చేరుకుంటాను అనే విషయం మాత్రం ఆయన ఖచ్చితంగా ఎట్లయినా ఆయన జీవితంలో జరిగేది ఏంటిది? విడుదల. ఇప్పుడు ఇంత నమ్మకం, ఇంత బలమైన నమ్మకం రావడానికి గల కారణం ఏంటి? ఆయనకి పరిశుద్ధుల ప్రార్థనలు కదా, సంఘం యొక్క ప్రార్థన. రెండవది ఏంటి? దేవుని యొక్క ఆత్మ సహాయం. దేవుని యొక్క ఆత్మ సహాయం వల్ల పౌలు గారు ఈ చెక్కు చెదరని నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. నిజంగా ఆయన ఇప్పుడు ఏమంటాడు పౌలు గారు? ఇంకా అద్భుతమైన మాట. ఒకవేళ నేను విడుదలయ్యాను అనుకోండి,
నేను విడుదలయ్యాను అనుకోండి, ఎలా? నేను నిర్దోషినని తేలి నేను బయటకు విడుదలయ్యాను అనుకోండి, 19వ వచనంలో చెప్పినట్లుగా నేను ఇంతకుముందు ఎంత ధైర్యంతో దేవుని పనిని జరిగించానో, తర్వాత కూడా అంతే ధైర్యంతో నేను దేవుని పనిని కొనసాగిస్తాను. నేను చచ్చిపోయినా నా ద్వారా దేవుడు గణపరచబడతాడు, నేను బ్రతికిన నా జీవితం ద్వారా దేవుడు గణపరచబడతాడు. రెండు అంటాడు. మంచిగా వినండి. ఒకవేళ నేను దోషి అంటే తెలుసు, నేను తప్పు చేసినోడని తేలినా నన్ను చంపేస్తారు. నన్ను చంపడం వల్ల నా దేవుడు నా యేసయ్య మహిమపరచబడతాడు. లేదు, నేను ఏం తప్పు చేయలేదని తేలినా నేను బయటకు రావడం వల్ల నేను దేవుడి సువార్త పని ఇంకెక్కువ చేస్తాను. దానివల్ల కూడా నా యేసయ్య నా జీవితం ద్వారా గణపరచబడతాడు అని ఇక్కడ పౌలు గారు తన బలమైన నమ్మకాన్ని ఇక్కడ చెప్పడాన్ని మనం గమనించవచ్చు. మీరు గమనించండి, పౌలు గారు ఏమంటారు అంటే, నాకు మీ ప్రార్థనలు ఉన్నాయి. ఆ మాటలు అర్థమవుతున్నాయా? నాకు ధైర్యం ఇవ్వడానికి, నాకు బలమైన నమ్మకం కలిగించడానికి నాకు మీ ప్రార్థనలు ఉన్నాయి. నాకు దేవుని ఆత్మ సహాయం ఉంది. నేను ఏదొక్క రోజు ఏదొక్క సమయంలో ఈ శ్రమల నుండి, ఈ బంధకాల నుండి, ఈ జైలు నుండి నేను విడిపించబడతాను. అది ఖచ్చితంగా నాకు తెలుసు. అయితే అది నేను బ్రతికించబడతానా, బ్రతికి నేను విడిపించబడతానా, చనిపోయి నేను విడిపించబడతానా అనేది అది దేవుడు ఎరుగు. అయితే రెండిట్లోనైనా నా యేసయ్య ఘనత పొందుతాడు, నా యేసయ్య ఘనత పొందుతాడని ఆయన ఏమంటాడు తెలుసు 21వ వచనంలో, నేను బతికితే యేసయ్య కోసమే, చనిపోతే నాకు లాభమే అంటాడు. ఎంత అద్భుతమైన మాట. చనిపోతే నా యేసయ్య కోసమే, బతికితే నా యేసయ్య కోసమే బ్రతుకుతాను, చనిపోతే నాకు లాభం. ఎందుకో తెలుసా? నేను ఆయన దగ్గర ఉంటా, నాకు విడుదల కలిగింది, ఈ బంధకాల నుంచి విడుదల కలిగింది. ఇక్కడ ఇవన్నీ గమనిస్తున్నప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది అంటే, పౌలు గారు తన కంఫర్ట్ చూసుకున్నాడా? తన కంఫర్ట్ చూసుకోలేదు, తన సౌకర్యం చూసుకోలేదు, తన సుఖం చూసుకోలేదు. తను అంత శ్రమల్లో ఉన్నాడు, అన్ని బాధల్లో ఉన్నాడు, ఆయనని ఎవరో వచ్చి ఓదార్చలే. ఏం పౌలు టెన్షన్ పడకు, మేము మీకు ఉన్నాంలే అన్న ధైర్యాన్ని కూడా కోరుకున్నాడు ఆయన? ఆ ఓదార్పును కోరుకున్నాడా? ఏది కోరుకోలేదు. కానీ ఇవేవి ఆయనకు లేకపోయినా, ఇవేవి ఆయనకు దక్కకపోయినా ఆయన ఒక్క మాట అంటున్నాడు, నా యేసయ్య నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా ఏమవ్వాలి? ఇట్ మస్ట్ బి మ్యాగ్నిఫైడ్ అంటాడు కదా. ఆయన మాత్రమే, ఆయన ఖచ్చితంగా ఘనపరచబడాలి అని అంటాడు. యేసుక్రీస్తును విలువైనదిగా ఎంచే జీవితం ఏం చేస్తుందో తెలుసా? మొదటిగా ఇలా చెప్తాను, క్రీస్తు యేసును ఘనపరచును. నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు తప్ప విలువైనది ఇంకొకటి లేదు అనుకునేవారు ఖచ్చితంగా యేసయ్యను ఘనపరుస్తారండి. క్రీస్తు యేసును ఘనపరచును. మనం యేసయ్యను మన జీవితం ద్వారా ఎట్లా కనపరుస్తాం? మనం అన్నిటికంటే ఎక్కువగా యేసుక్రీస్తును విలువైనదిగా మన జీవితంలో ఎంచినప్పుడు మనం ఆయనను ఘనపరచగలుగుతాం. మన మనసులో ఆయన విలువైన వాడిగా ఉన్నప్పుడు, ఆయనను అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమిస్తున్నప్పుడు, ఆయనను కేవలం మన అవసరాలకు ఉపయోగించుకోకుండా, ఆయన మాత్రమే నా జీవితానికి ప్రాముఖ్యమైన వాడు, విలువైన వాడు, ఆయన లేకపోతే నా జీవితం లేదని మనం ఎప్పుడైతే ఒక నిశ్చయతను, ఒక నమ్మకత్వాన్ని, ఒక ఆశను, ఒక ఆలోచనను, ఒక సమర్పణను మన హృదయంలో పెంచుకుంటామో, వినండి, ఆ రోజు మనం ఖచ్చితంగా యేసయ్యను మనం ఘనపరచగలుగుతాం. మనం ప్రతిరోజు ప్రార్థనలో, మనం ప్రార్థన చేసిన ప్రతిసారి, మన ప్రార్థనలో గడుపుతున్న ప్రతిసారి, దేవా నాకు యేసయ్యను చూపించు, నా తండ్రి, నేను యేసయ్యను తెలుసుకోవడానికి, నా ప్రభువుని తెలుసుకోవడానికి, నా ప్రభువు యొక్క స్వారూప్యంలో ఆయన పోలికలు నేను మారడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు, వినండి, దీనివల్ల కూడా మన యేసయ్య ఏం చేయబడతాడు? ఘనపరచబడతాడు. He will be magnified. ఆయన ఘనపరచబడతాడు.
మన మంచి మనస్సాక్షితో దేవుని ఎదుట దేవుని ముందు నిలబడడానికి వాక్యం ద్వారా ప్రతిరోజు మనల్ని మనం సిద్ధం చేసుకుంటే కూడా దేవుడు గణపరచబడతాడు. యేసయ్య గణపరచబడతాడు. నేను దేవుని ముందు నిలిచినప్పుడు నేను నిష్కలంకంగా నిర్దోషంగా నేను నిలవబడాలి అని మనం ఆశిస్తూ ఉంటే మనం ప్రతిరోజు వాక్యం ద్వారా మనల్ని ఏం చేసుకుంటాం? సిద్ధం చేసుకుంటాం. మనం ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు హడావిడిగా వెళ్ళిపోతామా? ఏ సిద్ధపాటు లేకుండా మనం అన్ని సిద్ధం చేసుకో కదా. ఊరికి వెళ్తున్నప్పుడు ఏం కావాలో అక్కడ 2 రోజులు ఉంటామా, ఒక రోజే ఉంటామా, కొన్ని గంటలే ఉంటామా, అది అది ఎట్లాంటిదైనా సరే మనం మంచిగా సిద్ధపడి మనం బయలుదేరుతాం. అవునా కదా? సిద్ధపడకుండా ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. మరి మన ప్రభువుని ఎదుర్కొంటే అప్పుడు మన జీవితాన్ని ఎంత సిద్ధం చేసుకోవాలి? వాక్యం ద్వారా మన జీవితాన్ని ఎంత సిద్ధం చేసుకున్నప్పుడు మన యేసయ్య గణపరచబడతాడు. యేసయ్య ఎవరో తెలుసుకుంటూ ఆయన కలవరి శిలువలో మన కోసం చేసిన ఆ శిలువ కార్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆయన గురించి, ఆయన చేసిన శిలువ కార్యం గురించి నేర్చుకుంటున్నప్పుడు, ఆయన గురించి, ఆయన శిలువ కార్యం గురించి మన మంచి అవగాహన, మంచి జ్ఞానమును యథార్థంగా మనం పెంచుకుంటున్నప్పుడు, ఆయన చేసిన శిలువ కార్యాన్ని మనం మంచిగా అర్థం చేసుకుంటున్నప్పుడు ఏమవుతాడో తెలుసా? యేసయ్య ఆయన ఘనపరచబడతాడు. అనండి. మన జీవితంలో విలువైనది ఏదైనా, యేసయ్య కంటే విలువైనది ఏదైనా ఉందని మనం భావిస్తే, లేకపోతే యేసయ్య కంటే విలువైనది, యేసయ్య కంటే శ్రేష్టమైనది మన జీవితంలో ఏదైనా ఉంటే, ఇదిగో ఇది నాకు అక్కర్లేదు అని మనం పక్కకు తీసి పెట్టినప్పుడు, ఇదిగో నాకు అన్నిటికంటే విలువైన వాడు నా యేసయ్యే అని మనము ఆయనను మూసేసేవి, ఆయనను కప్పేసేవి, ఆయనను విలువైన వ్యక్తిగా ఎంచుకోకుండా మనల్ని చేసేవి, వాటన్నిటిని తీసి పక్కన పెట్టినప్పుడు ఖచ్చితంగా యేసయ్య గణపరచబడతాడు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా అండి? పని సంఘ క్రమశిక్షణకు లోపడడం లేదు, సంఘానికి క్రమంగా రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే సిగ్గుపడాలండి. పని 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 పని. మీ హృదయంలో మీరు పేరుకే వేసే అంటున్నారు కానీ మీ హృదయంలో అంత గొప్ప స్థానం లేదు, విలువైన స్థానం లేదు. మీకు విలువైన స్థానం అంటే సంఘంతో కూడుకునే విషయంలో, సంఘంగా రావడం విషయంలో మీరు నిర్లక్ష్యం చేయరు. ఎందుకంటే ఆయన మీ జీవితంలో విలువైన వాడండి. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి బజార్లో పడేస్తారు ఎప్పుడైనా? పడేసారు ఎవరైనా? ఒకసారి పడేసి చూడండి. పడేయం కదా. ఇంట్లో ఉన్న బంగారం ఒంటి పైన వేసుకుంటాం కానీ బజార్లో పడేయండి. ఎందుకో తెలుసా? అది మన దృష్టికి విలువైనది. నా మాట ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. నేను చెప్తున్నది, యేసయ్య మన జీవితానికి విలువైన వాడైతే నిజంగా సంఘానికి వచ్చే విషయంలో, సంఘంతో ఎదిగే విషయంలో, వాక్యంతో గడిపే విషయంలో, ప్రార్థనలో ఎదిగే విషయంలో మనం ఎందుకు పనులున్నాయని చెప్పేసి నిర్లక్ష్యం చూపిస్తున్నాం? మనం ఏ పరిస్థితిలోనైనా, మనకు కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, మనం సుఖపడుతున్నా, మనం దీవించబడుతున్నా, వినండి, ఆ ప్రతి సమయంలో మనం యేసయ్య గురించి చెప్పడానికి మనం అవకాశంగా భావించామనుకోండి, ఇది నాకు అవకాశం. నాకు కష్టం వచ్చిందా, నా యేసయ్య గురించి చెప్పడానికి నాకు ఒక మంచి అవకాశం. నాకు బాధలు వచ్చాయా, నా యేసయ్య గురించి చెప్పడానికి నాకు మంచి అవకాశం. దేవుడు నన్ను దీవించాడా, నా యేసయ్య గురించి చెప్పడానికి నాకు మంచి అవకాశం అని మన ప్రతి పరిస్థితిని మనం ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి మనము ప్రయత్నం చేసామనుకోండి, పూనుకున్నామనుకోండి, మన యేసయ్య ఏమవుతాడు? మన జీవితం ద్వారా గణపరచబడతాడు. ఈ పని ఎవరు చేస్తారు అంటే, యేసు క్రీస్తును తమ జీవితంలో ఎవరైతే విలువైన వ్యక్తిగా, విలువైన వాడిగా ఎంచుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు. మీరు ఎక్కడ పని చేస్తున్నారో అడిగారు అనుకోండి, మీ పనిలో కూడా మీరు ఏం చెప్తారు? యేసయ్య గురించి, యేసయ్య గొప్పతనం గురించి చెప్తారు. మీ కుటుంబం ఎట్లుందని చెప్పినప్పుడు, మన కుటుంబం గురించి మాట్లాడినప్పుడు కూడా మన కుటుంబం విషయాల్లో కూడా మనం ఎవరి గొప్పతనం గురించి చెప్తాం?
యేసయ్య గొప్పతనం గురించి మనం చెప్తాం. మనకు సంతోషం ఉన్న, బాధ ఉన్నా, మన ప్రతి పరిస్థితిలో, మన ప్రతి మాటలో మనం యేసయ్య గొప్పతనం గురించి చెప్తాం. ప్రతి క్షణాన్ని క్రీస్తు మనందరికీ ఎంత విలువైన వాడో మనం చూపించడానికి కష్టపడాలి. అలా కష్టపడ్డప్పుడు యేసయ్య గణపరచబడతాడు. ఇదే పని పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు చేశాడు కదా. ప్రేతోర్యమైన సేన వాళ్ళందరికీ సువార్తను ప్రకటించాడు. ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు ఆయన జైల్లో కష్టపడుతున్నాడు, శ్రమల పాలయ్యాడు, ఆ బంధకాల గుండా వెళ్తున్నాడు. ఆయన చేసిన పని ఏంటి? అక్కడ కూడా యేసయ్య అని చెప్పాడు కదా. యేసయ్య గురించి మాట్లాడాడు. మనం చేయాల్సిన పని కూడా అదే అండి. మనం అట్లా చేసినప్పుడు యేసయ్య ఏమవుతాడు? గణపరచబడతాడు. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా ఏం కాదు. ఇట్లా దేవుడు ఏం గణపరచబడ్డాడు. మాటల ద్వారా, పదాల ద్వారా దేవుడు ఎప్పుడు గణపరచబడ్డాడు? చేతల ద్వారా. నా మాట్లాడుకోబోతున్నాయి. మన చేతల ద్వారా, మన క్రియల ద్వారా దేవుడు గణపరచబడతాడు. ఇప్పుడు మనం వింటున్నవన్నీ కూడా చేతల్లో చేసేవి, కేవలం మాటల ద్వారా చూపించేవి కాదు. ఇవి మాటలు ఉంటే ఖచ్చితంగా చేతలు కూడా ఉండాలి. మనము మాట్లాడుతున్న ప్రతిసారి యేసయ్య గురించి మాట్లాడాలి. పనికి మళ్ళీ ముచ్చట్లకు మూతులు చెప్పడం కాదు. మూతులు చెప్పిన ప్రతిసారి యేసయ్య గురించి మాట్లాడాలి. నిజంగా ఆయన గణపరచబడతాడు. ఒకసారి ప్రయత్నం చేయండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. నువ్వు యేసయ్య గురించి చెప్పడం ప్రారంభించు, ఆ ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన గురించి పలకడానికి, ఆయన గురించి మాట్లాడడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి. అది చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం బాధపడుతున్నప్పుడు కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు వాళ్ళ బాధను మనతో పంచుకుంటున్నప్పుడు కావచ్చు, మన బాధ కంటే, వాళ్ళ బాధ కంటే మనం చేయాల్సిన పని అంటే తెలుసా? యేసయ్య నీ జీవితానికి, నా జీవితానికి, మనందరి జీవితానికి సరిపోయినవాడు. ఆయన మనకు సరిపోయిన విధంగా ఉన్నప్పుడు ఏ బాధ మనకు అవసరం లేదు. ఏ బాధ ఉన్నా కూడా మనకు సరిపోయిన యేసయ్య మనకు ఉండగా మనకు చింత ఎందుకు? మనం మాట్లాడుతాం. అలా మాట్లాడినప్పుడు యేసయ్య గణపరచబడతాడు. మనం సిగ్గుపడకుండా యేసయ్య కొరకు ధైర్యంగా జీవించాలి. మనం సిగ్గుపడకుండా యేసయ్య సువార్తను మనం ప్రకటించాలి. మనం సిగ్గుపడకుండా యేసయ్య సువార్త గురించి సాక్ష్యం ఇవ్వాలి. నోరు మూసుకొని ఉండొద్దు. జస్ట్ అనుకుందాం, హైదరాబాద్లో ఒక గుంట జాగ కొన్నాం అనుకుందాం. అనుకుందాం ఒక గుంట జాగ కొన్నాం అనుకుందాం. ఎవరికి చెప్పకుండా ఉంటాం? మనం చెప్తాం, అందరికి చెప్తాం నేను గుంట కొన్నానని. 10 తులాల బంగారం ఉన్న వేరు కానీ, గుంట భూమి హైదరాబాద్ ఉందనగానే ఒక రకంగా ఉంటుంది కదా మనకు ఫీలింగ్. దానికి మించిన వాడండి యేసయ్య మన జీవితంలో ఉన్నాడు. ఆయన మన జీవితంలో విలువైన వాడైతే మనం చెప్పకుండా ఉండగలుగుతామా? బంగారం ఉంటే బంగారాన్ని చూపించుకుంటాం కదా, జస్ట్ అనుకో. భూములు ఉంటే భూములను కూడా చూపించుకుంటామని. వాహనాలు ఉంటే వాహనాలను కూడా మనం చూపించుకుంటాం కదా. మరి యేసయ్య మన జీవితాన్ని రక్షించి ఆయన మన జీవితంలో ఉన్నాడు. ఆయన మన జీవితంలో విలువైన వాడిగా ఉంటే ఆయన గురించి చెప్పకుండా మనం ఉండగలుగుతామా? ఉండలేం. వినండి, మనము యేసయ్య గురించి చెప్తే ఏమనుకుంటారో అన్న భయం మనకు చాలాసార్లు ఉండేది. అయితే ఒక మాట నన్ను చెప్పనివ్వండి, మనం భయం వల్ల యేసయ్యకుండా ఎక్కడ చెప్పకుండా ఉండలేకపోయామో ఖచ్చితంగా అక్కడ ఆయన గురించి చెప్పండి. అప్పుడు యేసయ్య కనపరచబడతాడు. మీరు స్థానిక సంఘానికి క్రమంగా రండి. స్థానిక సంఘంతో కలుసుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నం చేయండి. యేసయ్య కనపరచబడతాడు. ఒకరికొకరు యేసయ్య మీ బ్రతుకు ద్వారా ఘనత పొందాలని బలపరచుకోండి. యేసయ్య ఖచ్చితంగా కనపరచబడతాడు. తోటి విశ్వాసులు యేసయ్యను విలువైన వ్యక్తిగా భావించే విధంగా మీరు వాళ్ళని బలపరచండి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో సమయాన్ని వెచ్చించండి, వాళ్ళతో కూర్చోండి. ఇదిగో మన యేసయ్య గొప్పోడు అని ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. సంఘంగా కలిసినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వారి ఇంటికి ఇలా పని చేయండి. ఖచ్చితంగా యేసయ్య కనపరచబడతారు. యేసయ్య విలువైన వారిగా ఆయన తెలియజేయడానికి కావాలనే ఇతరులు మనం ప్రేరేపించాలి. ఇతరులు నిరుత్సాహంలో ఉన్నప్పుడు, ఇతరులు కృంగిపోయినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసయ్య నిన్ను పట్టించుకుంటాడు. నువ్వు కృంగిపోకు సుమా, నువ్వు నిరుత్సాహపడకు, నువ్వు బాధపడకు, అని నిన్ను పట్టించుకుంటాడు అని నువ్వు ఆ మాటను చెప్పినప్పుడు యేసయ్య కనపరచబడతాడు. మనం అందరి గురించి
మన సంఘంలో ఉన్నటువంటి అందరి గురించి మనం ప్రార్థించినప్పుడు ప్రభు వాళ్ళు ధైర్యంగా నీ గురించి వాళ్ళు ఇతరులకు తెలియజేయాలి, ధైర్యంగా నీ గురించి వాళ్ళు ఇతరులతో మాట్లాడాలని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా యేసయ్య ఘనపరచబడతాడండి. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో ఇలా అంటాడు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలని. మనం ఒకరినొకరం పురికొల్పుకుంటే, ఒకరినొకరం బలపరుచుకుంటే ఏమవుతుందంట? యేసయ్య కనపరచబడతాడు. యేసయ్య కనపరచబడతాడు. యేసుక్రీస్తును విలువైనదిగా ఎంచే జీవితం క్రీస్తు యేసుని ఇలా కనపరుస్తుంది. యేసుక్రీస్తును విలువైనదిగా ఎంచే జీవితం కంఫర్ట్ చూసుకోదు, సౌకర్యం చూసుకోదు, సుఖం చూసుకోదు. యేసయ్య గురించి ఒకవేళ శ్రమలు కలిగాయి అనుకోండి, కష్టాలు కలిగాయి అనుకోండి, యేసయ్య గురించి మీరు బాధలు పడ్డారనుకోండి, ఆ బాధల మధ్యలో, ఆ కష్టాల మధ్యలో ఒకళ్ళు నిన్ను వచ్చి ఓదార్చాలని మీరు కోరుకోరు. ఒకవేళ ఇంకో మాట నన్ను తెగించి చెప్పనివ్వండి, మీరు యేసయ్య గురించి చచ్చిపోతున్నా సరే యేసయ్యను విలువైనదిగా ఎంచే జీవితం ఆ మరణాన్ని కూడా లెక్క చేయదు. యేసయ్యను విలువైనదిగా ఎంచే జీవితం ఆయన కోసం ఏదైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతారు. యేసు ప్రభు వారి శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చనిపోయారు తెలుసా? ఒక ఆయనను శిలువ వేశారు, ఒక ఆయనను శూలాలతో పొడిచి చంపారు, ఒక ఆయన రాళ్లతో కొట్టారు, ఒక ఆయన తల నరికి చంపారు, ఒక ఆయన నూనెలో వేయించారు, ఒక ఆయన తీసుకొని పోయి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక దీవిలో పడేసారు. వీళ్ళంతా ఎందుకు అవన్నీ బాధలు పడ్డారు తెలుసా? వాళ్ళ జీవితంలో ఒక విలువైన వ్యక్తి ఉన్నాడు. ఆ విలువైన వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది క్రైస్తవ జీవితం యొక్క సమర్పణ అండి. ఏంటో తెలుసా? ప్రభువు కోసం అన్ని కోల్పోవడం, ఆయన కోసం అన్ని అనుభవించడం. క్రైస్తవులకు యేసుక్రీస్తు కేవలం ఒక భాగం మాత్రం కాదు. ఈజ్ నాట్ జస్ట్ ఎ పార్ట్. ఒక భాగం కాదు, ఒకవైపు కాదు ఆయన మనకి. ఆయన మన పూర్తి జీవితమైన. యేసయ్య లేడనుకోండి మన జీవితమే లేదు, అసలు లేదు. మన జీవితం వ్యర్థం. ఆయన మనకు కావాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ యేసయ్య ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్నవన్నీ జయించి మరణించి ఆయన తిరిగి లేచాడు. ఆయన ఈ లోకంలో ఉన్నవాడిని, ఈ లోకాన్ని ఆయన జయించాడు. మన పాపపు శిక్షను ఆయన పైన వేసుకొని దేవుని ఉగ్రతను ఆయన తృప్తిపరిచాడు కల్వరి శిలువలో. ఆయన మన పాపములను మోసుకొని కల్వరి శిలువలో సమాప్తమైనదని తన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి మన కోసం 3వ రోజున తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్పనివ్వండి. నన్ను ఇక్కడ చావు అంటే ఒకప్పుడు మనకు భయం, సమాధి అంటే ఒకప్పుడు భయం. ఆ చావును, ఆ సమాధిని ఆయన ఓడించి జయించి తిరిగి లేచాడు. ఆయన అందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా ఇప్పుడు ఆయన అనుగ్రహించిన శాశ్వతమైన సంతోషాన్ని పొందుకున్నారు. ఆయన మన జీవితంలో అంత విలువైన వాడండి. చావు అంటే ఒకప్పుడు భయం ఉండేది, సమాధి అంటే ఒకప్పుడు భయం ఉండేది. కానీ ఇప్పుడు క్రైస్తవులకు చావు అంటే, సమాధి అంటే భయం లేదు. ఎందుకో తెలుసా? వాటిని మనకు యేసయ్య జయించాడు. జయించి మనకు ఆయనతో ఎప్పటికీ ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు, నిత్యమైన సంతోషం. అక్కడ ఏముండవంట? దుఃఖం ఉండనే ఉండదు. అంత గొప్ప కార్యం మన కోసం యేసయ్య చేశాడు. ఆయన మన జీవితంలో అంత విలువైన వాడండి. అంత గొప్ప పని ఆయన మన జీవితంలో జరిగించినప్పుడు ఆ విలువైన వ్యక్తిని మనం ఏం చేస్తామంటే ఘనపరుస్తాం. నన్ను మిమ్మల్ని ప్రోత్సహించనివ్వండి. యేసయ్య మీ జీవితంలో విలువైన వారిగా ఉన్నాడా? యేసయ్య మాత్రమే మీ జీవితానికి సర్వస్వం, నా ప్రభువైన సర్వస్వం అని మీరు చెప్పగలుగుతారా? అయితే మీరు మీ జీవితం ద్వారా యేసయ్యని ఎలా ఘనపరుస్తున్నారు ఒకసారి పరీక్షించుకోండి. మీరు దేవుని పిల్లలైతే మీరు యేసయ్యను ఘనపరచకుండా ఉండలేరు. ఆయన గురించి మీ మాటల్లో, మీ చేతల్లో, మీ పనుల్లో, మీ కుటుంబంలో, మీకున్న కుటుంబ సంబంధాల్లో మీరు యేసయ్యను, ఆయన నామాన్ని గొప్ప చేయకుండా ఉండలేరు.
నీకున్నది ఒకే ఒక జీవితం. గమనించండి, నీకున్నది, నాకున్నది, మనందరికి ఉన్నది ఒకే ఒక జీవితం. ఆ జీవితం ద్వారా యేసయ్యను గణపరచకుండా ఒక గంటనైనాను మనం గడిపేయద్దు. ఈ జీవితాన్ని మనం ముగించొద్దు. ఉన్నది ఒకే జీవితం. ఇప్పటి వరకు మనం యేసుక్రీస్తును విలువైనదిగా ఎంచే జీవితంలో మనం ఏం చూసామంటే క్రీస్తు యేసును గణపరచునని మనం చూసాం. యేసుక్రీస్తును విలువైనదిగా ఎంచే జీవితం ఖచ్చితంగా క్రీస్తు యేసును గణపరుస్తుందని మనం చూసాం. ఇప్పుడు రెండవది చూద్దాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-26 వచనాలు. 1వ అధ్యాయం 22-26 వచనాలు. 22 నుండి 26 వచనాలు నేను మీకు చదువుతాను, గమనించండి. ఆయనను శరీరంతో నేను జీవించే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకొనబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్లని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు అంటాడు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమైనది. మరి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొంద నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను అంటాడు. ఈ వాక్య భాగం అంతా సమకూర్చి ఇట్లా చెప్తాను, వినండి దయచేసి. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? బతికినా నీ పని కొరికే ప్రభువా, చనిపోతే నీతో ఉండాలన్నా ఆశ ఉంది. ఇట్లా అంటాడు. బతికినా అనుకోండి నీ పని కొరికే బతుకుతాను, కానీ నా ఆశ మాత్రం చచ్చిపోయి నీతో ఉండాలి అన్న మాట చెప్తున్నాడు. కానీ నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు రెండు ఉన్నాయి, నీ పని కొరకు బ్రతకాలా, చచ్చిపోయి నీతో ఉండాలా. ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది కోరుకోవాలో నాకు అర్థమైతలేదు అని అంటాడు. ఈ వచనాలు మనం గమనిస్తాం. మళ్ళీ ఈ మాటలు ఆయన ఏమంటాడు తెలుసా? నాకు ఒక ఆశ ఉంది, చనిపోయి నీతో ఉండాలి. అయితే ఇక్కడ కొంతమందికి అవసరం ఉంది. నేను బ్రతికి ఉండటం సంఘముకు మరీ అవసరమైంది. పైన అన్నాడు కదా, పైన ఏమంటాడు తెలుసా? 23వ వచనంలో నేను శరీరమును నిలిచినట మిమ్మును బట్టి మరీ అవసరమైనది అంటాడు. మిమ్మును అంటే ఎవరు? సంఘం, ఫిలిప్పీ సంఘం. ఇక్కడ పైన ఆయనకున్న ఆశను చెప్తూ వచ్చాడు. 23వ వచనంలో ఏం ఆశను చెప్తూ వచ్చాడు? క్రీస్తుతో కూడా ఉండవల్లనే నాకు ఆశ. నేను చనిపోయి నీతో ఉండాలి ప్రభువా, ఆశ నాకు ఉంది. కానీ నేను బ్రతికి ఉండడం సంఘానికి మరీ అవసరమైందని చెప్తూ వస్తాడు. దీని గురించిన నమ్మకంతో పౌలు గారు ఏమంటారు? నేను ఇంకా బ్రతికి ఉండి మీరంటే ఎవరు ఇక్కడ? సంఘం, ఫిలిప్పీ సంఘమా. నేను బ్రతికి ఉండి మీరు విశ్వాసంలో కదా, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ మీరు ఆనందించాలి. మీరు ఆనందించాలని మీ అందరితో కూడా ఉండిపోవడానికి నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అని చెప్తూ వస్తాను కదా. ఇక్కడ 25-26 వర్షాలు కలిసి ఉంటాయి. దాంట్లో మనం రెండో భాగాన్ని చదివితే, చివరి భాగాన్ని చదివితే, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించాలి, నేను బ్రతకాలనుకుంటున్నాను, నేను బ్రతికి మీ అందరి దగ్గరికి రావాలనుకుంటున్నాను అని చెప్తూ వస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకేమంటాడు ఆయన? 25వ వచనం మొదటి భాగంలో ఆయన ఏమంటాడు? నేను రావడం వల్ల నన్ను బట్టి కదా, నేను మీ దగ్గరికి రావడం వల్ల నన్ను బట్టి మీరు అతిశయించాలి, గొప్పగా భావించాలి, మీరు అతిశయించడం అధికం అవ్వాలని ఆయన చెప్తూ వస్తాడు పౌలు గారు. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది కదా 25వ వచనంలో, నన్ను బట్టి మీరు యేసుక్రీస్తునందు అతిశయించాలని చెప్పాడు కదా. అతిశయం అంటే ఏంటి? గర్వించడం కదా. గ్లోరింగ్ అన్న మాట ఉంటుంది, పోస్టింగ్ అన్న మాట ఉంటుంది ఇంగ్లీష్లో. గ్రీక్లో ఒక పదం ఉంది, ఏమన్నా వాడుతుంది? కౌకేమా అని వాడుతూ వచ్చారు. అఫ్కోర్స్ ఆ ప్రొనౌన్సియేషన్ అదే బాగా తెలియదు ఎగ్జాక్ట్లీ, బట్ నేను ఈరోజు చదివాను. కౌకేమా అని అంటుంది. కౌకేమా అంటే గ్లోరింగ్ అని అర్థం, గర్వించడం అర్థం. ఇక్కడ పౌలుని బట్టి ఎందుకు గర్వించారు వీళ్ళు? ఫిలిప్పీ సంఘం ఎందుకు గర్వించాలో తెలుసా? ఒకప్పుడు ఫిలిప్పీ సంఘానికి యేసయ్య ఎవరో తెలుసా? తెలియదు. ఒకప్పుడు యేసయ్య ఎవరో తెలియదు. యేసయ్య ఫిలిప్పీ సంఘం తెలిసింది ఎట్లా? పౌలు ద్వారానే.
మాకు యేసయ్యను పరిచయం చేసిన వ్యక్తి మాతో ఉండబోతున్నాడని ఇప్పుడు ఆ పౌరుని బట్టి ఈ సంఘం ఏం చేయాలి? యేసయ్యలో సంతోషించాలి, బాగా సంతోషించాలి. ఇదిగో మాకు యేసయ్య నీ గురించి చెప్పిన ఆయన మా కోసం మా దగ్గరికి రాబోతున్నాడు, మాతో ఉండబోతున్నాడు, ఆయన బట్టి నీళ్ళు సంతోషిస్తున్నాను. వాళ్ళ సంతోషం ఇంకా అధికం అవ్వాలని పౌలు గారు ఇక్కడ కోరుకోవడం మనం చూస్తాం. నిజంగా 22 నుంచి 26 వచనాలు మనం ఈ మాటల్ని గమనించినప్పుడు ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు, ఒక విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. పౌలు గారికి యేసయ్య మార్గం అది ఒక సేవా మార్గం అన్న విషయం చాలా స్పష్టంగా తెలుసు. యేసయ్య మార్గం అంటేనే సేవా మార్గం. ఈ విషయం ఎవరికి తెలుసు? పౌలు గారు తెలుసు. ఆ విషయం ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన కదా. అందుకే ఆయన ఏమంటాడు? ఆయనతో ఉండాలన్న ఆశ నాకు ఉంది, కానీ మీ నిమిత్తం నేను బ్రతుకుండాలన్నా కోరిక ఉందన్నాడా? నేను బ్రతికినడం మీకు ఇంకా అవసరం ఉందన్న మాట ఆయన చెప్తూ వస్తాడు. నిజంగా చూడండి, ఆయన యేసయ్యను ఎరిగిన వ్యక్తిగా, యేసయ్యను విలువైన వ్యక్తిగా ఎంచే విషయంలో ఆయన జీవితం ఎట్లా ఉందో మనం అక్కడ గమనించవచ్చు. ఆయన జీవితంలో యేసయ్య విలువైన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? మీ కొరకు బ్రతికి ఉండాలనుకుంటున్నాను, నేను బ్రతికినడం మీకు అవసరం ఉండదని, నేను బ్రతికి మీ వద్దకు రావాలనుకుంటున్నాను అని అంటాడు ఆయన. నిజంగా వాళ్ళ సంఘానికి సేవ చేయాలని ఎంత ఆశపడుతున్నాడు కదా ఆయన. చచ్చిపోతే మేలు కదా ఆయనకి. చనిపోతే ఆయన కష్టాలు బాధలు అన్నీ పోతాయి, కానీ అవి అనుభవించినా సరే ఆయన సంఘానికి మాత్రం సేవ చేయాలన్న ఆశ ఎక్కువ ఉంది. యేసయ్యతో ఉండాలన్న ఆశ ఎంత ఉందో సంఘానికి సేవ చేయాలన్న ఆశ కూడా అంతే ఉంది ఆయనకి. అందుకే పౌలు గారు 18వ వచనంలో ఏమంటాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రకటింపబడుతున్నాడు కాబట్టి నేను ఇంకా సంతోషిస్తాను, ఇక ముందు కూడా సంతోషిస్తాను అంటాడు. నిజంగా ఆయన మాట చూడండి. నీ శ్రమలో ఉన్న ఆయన ఆనందిస్తున్నాడు, ఆనందంతో సంఘానికి సేవ చేయాలని కోరుకుంటున్నాడు. ఫిలిప్పీ సంఘం విశ్వాసం వెలుగుతూ ఆనందించడానికి పౌలు వారితో ఉండి వారితో కొనసాగుతానని, నేను మీతో ఉంటానని, మీతో నడుస్తానని పౌలు గట్టిగా నమ్మాడు కదా. ఎవరితో? ఫిలిప్పీ సంఘంతో కదా. పౌలు గారు తనకున్న సమస్యల గురించి కానీ, తనకున్న బాధల గురించి కానీ, ఆయనకు కలుగుతున్న శ్రమల గురించి కానీ, ఆయనకు కలిగిన ఇబ్బందుల గురించి కానీ, లేకపోతే ఆయనకు ఇలా దోషి అని తేలితే ఆయన చంపుతారన్న విషయం గురించి కానీ టెన్షన్ తీసుకున్నాడా? ఆలోచించాడు? కనీసం ఏం ఆలోచించలేదు. కానీ ఆలోచించింది ఏంటి? ఆయన నేను సంఘానికి సేవ చేయాలి, మీ కొరకు బ్రతికినడం అవసరం, నేను మీ కొరకు బ్రతికి నాకు ఆశ యేసయ్యతో ఉండాలని, మీ కొరకు బ్రతికినడం మీకు అవసరం అంటాడు. ఇక్కడ ఇదేం చెప్తున్నాడు? 22 నుంచి 26 వచనాలు మనం గమనిస్తే ఆయన ఒక మాదిరిని చూపిస్తున్నాడు సంఘానికి. ఏంటా మాదిరి తెలుసా? సర్వీస్ డ్రివెన్ లైఫ్. సేవతో నడిచే జీవితం ఎట్లా ఉండాలో ఆయన జీవితాన్ని ముందు పెట్టి మాదిరిని చూపిస్తున్నాడు. ఎవరికి? సంఘానికి. నాకు ఇట్లుంది ఆశ సంఘంలో సేవించాలని. ఫిలిప్పీ సంఘమా, మీరు సంఘంలో సేవించండి, మీరు సంఘాన్ని సేవించండి, ఆ ఆశతో ఉండండి అని నేను తన మాదిరిని చూపిస్తున్నాడు. ఇక్కడ యేసు క్రీస్తులో విలువైనది ఎంచే జీవితం ఏం చేస్తుందో తెలుసా? సంఘంను సేవించుటకు ఆశించును, సంఘంను సేవించుటకు ఆశించును. ఒక వ్యక్తి యేసు ప్రభు వారిని విలువైన వ్యక్తిగా తన జీవితంలో కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తి సంఘంను సేవించడం తప్పిపోతాడా? తప్పిపోడు. పౌలు గారు యేసు కోసం కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, దెబ్బలు తింటున్నాడు, ఈడుపబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు. ఎన్ని జరిగినాయో తెలుసా? ఆయన జీవితంలో చాలా జరిగాయి. ఆయన కూడా ఏమంటున్నాడు? ఆయన చీ ఏం బతుకురానన్నాడు. అందులో ఏమన్నాడు? సంఘం కొరకు బ్రతికినడం మరి అవసరం, సంఘాన్ని సేవించడం ఎంత అవసరం అని భావిస్తున్నాడు ఆయన. అటువంటి ఆశ ఆయనకుంది. అటువంటి ఆశ ఈరోజు సంఘంలో మనకు లేదు తెలుసా? యేసయ్య కొరకు చావాలనుకునే వాళ్ళు సంఘం కోసం బ్రతుకుతారు.
ఆయన సంఘం కోసం బ్రతికేవారు ఆయన సంఘాన్ని సేవిస్తారు. ఎందుకంటే వారు ఎక్కువగా తమ జీవితంలో యేసుక్రీస్తును అన్నిటికంటే విలువైన వ్యక్తిగా పొందుకున్నారు, విలువైన వ్యక్తిగా కలిగి ఉన్నారు. చాలా మంది క్రైస్తవ సమాజంలో ఏమంటారు తెలుసా? యేసయ్య కోసం చచ్చిపోతా, నేను పొడిచి ఎత్తా, చంపేస్తా అని చాలా మాట్లాడతారు కదా. ఇవన్నీ మాట్లాడతారు. చచ్చేదాకా నమ్మకంగా ఉంటావా యేసయ్య కోసం? నమ్మకంగా ఉంటానంటారు కదా. నోటి మాటలు ఎన్ని పలుకుతారో కదా, ప్రగల్భాలు చాలా పలుకుతారు క్రైస్తవ సమాజంలో. కానీ సంఘానికి నమ్మకంగా రావడంలో మాత్రం, సంఘాన్ని పట్టించుకోవడం విషయంలో మాత్రం, సంఘాన్ని బలపరచడం విషయంలో మాత్రం నిర్లక్ష్యం. మరి ఇట్లాంటి వాళ్ళ జీవితంలో యేసయ్య విలువైన వ్యక్తిగా ఉన్నాడంటే లేడు. వీళ్ళు మాటలు మాట్లాడుతున్నారు అంతే. ఆ మాటలు మాట్లాడే వారిలో మనం కూడా ఉన్నాం తెలుసా? నీ జీవితంలో అన్నిటికంటే విలువైన వ్యక్తి యేసయ్య ఉంటే, విలువైన వ్యక్తిగా యేసయ్య ఉంటే, నువ్వు సంఘాన్ని సేవించడం మానవు. మీలో ప్రతి ఒక్కరు మనం ఎటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం తెలుసా? తరచుగా ఒత్తిళ్లకు గురయ్యే ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఈ ప్రపంచంలో మనకు ఒత్తిళ్లు తప్ప, టెన్షన్స్ తప్ప ఇంకేముండవు కదా. ఏమనుంటాయి? టెన్షన్. ఎక్కువ తిన్న టెన్షనే ఆయాసం అవుతుంది పే అంత. ఎక్కువ పని చేసినా కూడా ఆయాసం అవుతుంది పే అంత కదా. ఎక్కువ సంపాదించినా కూడా ఆయాసమే. మళ్ళీ మనకి ఏం లేకపోయినా కూడా ఆయాసమే కదా. అన్ని ఉన్న ఆయాసమే, అన్ని లేకపోయినా ఆయాసమే. ఎట్టయినా మన టెన్షన్లో ఒత్తిళ్ళే. అతని మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అటువంటి లోకంలో సంఘం కూడా బ్రతుకుతుంది, మనం మాత్రమే కాదు. అటువంటి లోకంలో సంఘం బ్రతుకుతున్నప్పుడు మనం యేసు ప్రభు వారిని తెలుసుకున్న వ్యక్తిగా, మనం యేసయ్యను నమ్మిన వ్యక్తిగా సంఘాన్ని సేవించడానికి, సంఘాన్ని బలపరచడానికి, సంఘాన్ని ప్రోత్సహించడానికి మనం ఎంతో వ్యక్తిగతంగా కష్టపడాలి. మనం టెన్షన్లో ఉన్నప్పుడు అబ్బాయి ఎవరితో మాట్లాడడం మంచిగా ఉండరా అనిపిస్తుంది. మనం బాధకుండా వెళ్తున్నప్పుడు అబ్బాయి ఎవడని వచ్చి మనల్ని ఓదార్స్తే మంచిగా ఉండరా అనిపిస్తుంది కదా. మనకి ఏం లేనప్పుడు మనతో ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది కదా. మనం సంఘానికి సేవ చేయడం అంటే అది సులువైన పనిగా తెలుసా? మొండోళ్ళు ఉంటారు ఇలా కదా. మొండోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, అటు ఇటు రెండు తలగలతో ఉన్న వాళ్ళు ఉంటారు, డార్క్ పీపుల్ ఉంటారు, మొత్తం చీకటి జీవితంలో బతికే వాళ్ళు ఉంటారు, రకరకాలైన మనుషులు ఉంటారు. సంఘానికి సేవ చేయడం అనేది చిన్న విషయం కాదు, సులువైన విషయం కాదు, ఈజీ పద్ధతి కాదు. సంఘానికి సేవ చేయడం అనేది ఎట్లాంటిది తెలుసా? మనం ముళ్ళ బాటలో వెళ్తూ ఉంటే ముళ్ళు కూర్చుంటాయి చూడండి, సేమ్ అట్లాంటిది సంఘానికి సేవ చేయడం అంటే. మనం ముళ్ళ బాటలు పోతున్నప్పుడు ముళ్ళ మీద నడుచుకుంటూ పోతాం మనం. లేదు, ఆ ముళ్ళు మనకి ఎక్కడో ఒక దగ్గర గుచ్చుకున్న ముళ్ళని తీసుకుంటూ పక్కకు పెట్టుకుంటూ ఆ ముళ్ళని తప్పించుకుంటూ మనం నడుస్తాం ఆ బాటలు. సంఘానికి సేవ చేయడం కూడా అట్లాంటిదే. అయ్యో ముళ్ళు గుచ్చుకుంటున్నాయని చెప్పేసి ఆ బాటలు నడడం మానేస్తాం మనం. మానే నడుస్తాం మనకు ఖచ్చితంగా. అట్లాగే సంఘంలో రకరకాల మనుషుల ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయని, కొంతమంది మెచ్చుకుంటున్నారని, కొంతమంది ఇబ్బంది పడుతున్నారని, కొంతమంది లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని, కొండెంలు ఆడుతున్నారని సంఘానికి సేవ చేయడం మాత్రం మనం మానవద్దండి. కొంతమంది కులాన్ని బట్టి సిగ్గుపడాల్సి, దేవుని నమ్ముకున్న కులం ఏముంది మనకి? మనమందరం ఆయన పిల్లలం, ఆయన రక్తంలో కడిగిపడిన వ్యక్తులం. వాళ్ళు పలానా కులం, నేను గాలకు సేవ చేయాలి. ఏం సేవ చేయడం అంటే ఏంటి అసలు? వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళని బలపరచాలి. నేను పలానా కులం ఏమనుకుంటారు, నేను ఈ కులం, నేను ఆ కులం, నేను ఇది చేస్తే ఏమనుకుంటారు, వాళ్ళని ఏమని అడగాలి, నేను ఏమని చేయాలి, చాలా రకరకాలుగా ఆలోచిస్తారు. కులం లేని సంఘంలో వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనమందరం ఆయన పిల్లలం. మనమందరం ఒకరికొకరం పట్టించుకోవాలి తెలుసా. ఒకరికి బాధలు వచ్చినాయి అనుకోండి, ఒకరి బాధలు ఒకరు మనం ధైర్యం చెప్పుకోవాలి. ఒకరు ఏడుస్తూ ఉంటే వాళ్ళ కన్నీరు తుడవాలి. ఒకరు ఇబ్బందులు కూడా వెళ్తూ ఉంటే వాళ్ళని మనం ధైర్యపరచాలి. వాక్యం చెప్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ మేము మీకున్నాం, మేము మీకోసం ఉన్నా, మీరు ధైర్యంగా ఉన్నాడు అని చెప్పాలి. సంఘాన్ని సేవించడం అంటే అండి ఇది. సంఘాన్ని సేవించడం అంటే ఇది. నిన్ను 10 మందికి ఇచ్చేటోడైనా సరే, నిన్ను 10 మందికి ఇచ్చేదైనా సరే, నీకోసం తప్పుడుగా మాట్లాడే వాళ్ళైనా సరే, సంఘంలో నీ గురించి లేనిపోని పుకార్లు పుట్టించే వాళ్ళైనా సరే, వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయడం,
వాళ్ళు తప్పనట్టుకు వేస్తున్నప్పుడు వాళ్ళని వాక్యంతో బలపరచడం, నువ్వు సంఘానికి సేవ చేయడం. నా మాట అర్థమవుతున్నాయా? సంఘానికి సేవ చేయడం. వాళ్ళు ముళ్ళైనా సరే, ఆ ముళ్ళు మనకు గుచ్చుకుంటున్నా సరే వాటిని తీసుకుంటూ వాళ్ళకి మనం క్షేమాన్ని కలిగించడం మనం సంఘానికి చేసే సేవ. జెర్మియా బురోస్ అనే వ్యక్తి ఇలా అంటాడు. జెర్మియా బురోస్ అనే వ్యక్తి ఏమంటాడంటే, సంఘం అనే క్రీస్తు తోటను ప్రతి విశ్వాసి పోషించాలి. ముళ్ళు చేతులను గుచ్చుకుంటున్న ఆ తోటకు సేవ చేయాలంటాడు. సంఘము వేసే తోట, ఈ తోటను మనం సేవించాలి, దీన్ని పోషించాలి, దీన్ని నీరు పోయాలి కదా, ఎరువులు వేయాలి, దీన్ని మంచిగా చక్కగా పెంచాలి. ఇవన్నీ చేసినప్పుడు దెబ్బలు తగులుతాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, గాయాలు అవుతాయి, అయినా పర్వాలేదు, ఇది ఆయన తోట, నమ్మకంగా దానికి మనం సేవ చేయాలి. సరే, మనం ఎలా సంఘానికి సేవ చేయాలి? మరి సేవ చేయాలి సేవ చేయాలని ఇన్ని మాట్లాడుతున్నాం కదా, సంఘానికి సేవ ఎట్లా చేయాలి? మనకున్న తలంతులను, సమయాన్ని, వాక్యం గురించిన అవగాహన, వాక్యం గురించి అవగాహన ఉంటుంది మనకు, ఆ అవగాహనను సంఘాన్ని బలపరచడానికి మనం వాడాలి, సంఘాన్ని ప్రోత్సహించడానికి మనం వాడాలి. అలా సంఘానికి సేవ చేయడానికి జీవించాలి. అంతేగాని ఉపయోగం లేని బంగారం పండరాయి కంటే అధ్వానం అన్నట్లుగా మనం ఉండొద్దు. దేవుని సంఘానికి ఉపయోగపడకుండా ఒక గంట అయినా నీ జీవితంలో ఉత్తగా పోనీయద్దు కదా. ఉత్తగా ఒక గంట పోవద్దు మన జీవితంలోకి. ఆ ఒక్క గంట కూడా మనం దేన్ని సేవించడానికి ప్రయత్నం చేయాలి? సంఘాన్ని. నువ్వు సంఘానికి ఎంత సేవిస్తున్నావో, సంఘాన్ని సేవించాలని ఎంత ఆశ నీకుందో, ఆ ఆశ నువ్వు ఎప్పుడైతే చేతల్లో పెడతావో నువ్వు అంతగా దేవుని ప్రేమిస్తున్నట్లు. బొచ్చలు కొద్దుకొని ఏసయ్య అంటే నాకు ఇంత ప్రేమ, ఏసయ్య అంటే నాకు అంత, ఏసయ్య నాకు గుండెలో ఉన్నాడు, వీపులో ఉన్నాడు అని మనం ఎంత చెప్పుకున్నా వేస్ట్. దేవుని ప్రేమిస్తున్నాం అనేది ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? సంఘాన్ని పట్టించుకుంటూ, సంఘాన్ని బలపరుస్తూ, సంఘానికి సేవ చేసినప్పుడు మాత్రమే నువ్వు, నేను, మనమందరం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో తెలుస్తుంది. ఈ పని ఎవరు చేస్తారు? ఎవరైతే తమ జీవితంలో యేసయ్యను విలువైన వ్యక్తిగా కలిగి ఉన్నారో వాళ్ళే పని చేయగలుగుతారు. మీ జేబులో ఫోన్లు ఉన్నాయి కదా, తీసి నాలుగు కొడతారు. ఒకసారి కొడతారు, చాలా ఇంపార్టెంట్ అది. 10,000 ఫోన్ అయినా సరే మనకు చాలా అవసరం. అది సరిగ్గా పని చేయకపోయినా సరే అది మనకు చాలా అవసరం. కానీ ఎప్పుడో ఒకసారి అది పోతుంది కదా, అది పోతుంది. ఏదో ఒక రోజు ఖరాబ్ అవుతుంది. ఎంత మంచి ఫోన్ అయినా సరే పోతుంది. ఎప్పుడో ఒక రోజు పోయే ఫోన్ని అంత జాగ్రత్తగా, అంత విలువైనదిగా మనం దగ్గర పెట్టుకుంటున్నప్పుడు, నీ జీవితాన్ని రక్షించిన వ్యక్తి ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను ఆ పాపం యొక్క నాశనం నుండి విడిపించిన ఆయన, ఆ పాప మాలిన్యం నుండి నిన్ను కడిగిన ఆయన యేసయ్య. ఆయన నీ జీవితంలో ఎంత విలువైన వ్యక్తిగా ఉండాలి? నీ జీవితంలో ఆయన అంత విలువైన వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు ఎంతగా ఆయన సేవిస్తావు, ఆయన సంఘాన్ని సేవిస్తావు. నువ్వు అద్భుతంగా ఉందండి ఈ మాటలో. కొన్ని సూచనలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సంఘాన్ని సేవించడానికి ఆశ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఎట్లా సంఘాన్ని సేవించాలి అంటే, కలిసి వాక్యంలోను ప్రార్థనలో లోతుగా ఎదగండి. ఎవరికి వాళ్ళు కాదు, వ్యక్తిగతంగా మీరు మీ పని చేసుకోండి ఇంట్లో, కానీ ఒక పని చేయండి. మీరు సంఘంగా కలుస్తున్న ప్రతిసారి కలిసి వాక్యంలోను ప్రార్థనలోను లోతుగా ఎదగండి. అప్పుడు సంఘాన్ని సేవిస్తాం. సంఘంగా కూడుకోవడంలో అశ్రద్ధ చేయొద్దు. ఎప్పుడు పడితే అప్పుడు రావద్దు, ఆగమాగం రావద్దు. ఇక వచ్చి నెల దాకా రాకుండా ఉండడం కాదు. ప్రతి వారం సంఘానికి వస్తాం, క్రమంగా వస్తాం. నువ్వు పనిని ప్రాముఖ్యంగా పెట్టుకోవడం కాదు. నాకు నా పని కంటే, నా అవసరాల కంటే నా యేసయ్య నాకు ప్రాముఖ్యం, ఆయన సంఘం నాకు ప్రాముఖ్యమని భావించి ఆయన సంఘంతో కూడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు అట్లా సంఘంలో సేవించగలుగుతావు. తప్పుడు బోధల నుండి సంఘమును నిన్ను నువ్వు కాపాడుకోవడము అజాగ్రత్తగా ఉండొద్దు. నిన్ను నువ్వు కాపాడుకున్నప్పుడు, సంఘాన్ని కాపాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే సంఘాన్ని సేవిస్తున్నావు, సంఘానికి సేవ చేస్తున్నావు.
ఒకరి దుఃఖంలో ఒకరు పాలు పంచుకోవడం, ఒకరి సంతోషంలో ఒకరు పాలు పంచుకోవడం, ఒకరినొకరు బలపరచుకోవడం చేసుకోవడం విషయంలో మనం అందరం ముందుండాలి. నాకేం పార్టీ అన్నట్లు ఉండొద్దు. ఎవడు చెప్తాడులే, ఎవడు చేస్తాడులే అన్నట్లుగా మన జీవితాలు ఉండొద్దు. సంఘంలో ప్రతి ఒక్కరిని పట్టించుకునే విషయంలో మనం ముందుండాలి. ఇలా మనం సంఘాన్ని సేవిస్తున్నట్లండి. కొండెంలకు పుకార్లకు సంఘంలో గుంపులు కట్టడం, గ్రూపిజాలు చేయడం, ఇటువంటి అపవిత్రమైన ప్రవర్తనకు మనం దూరంగా ఉండాలి. ఇలా దూరంగా ఉన్నప్పుడు మనం దేన్ని సేవిస్తున్నాము? సంఘాన్ని సేవిస్తున్నాం. ఇప్పుడు మీరు వినండి, మన ఒంట్లో కుండ అయింది అనుకోండి, కుండ అయింది అనుకోండి, ఆ పుండుకు ఒక సొన కారుతుంది కదా, ఎప్పుడే గమనించారా? ఆ సొన అబ్బా మంచిగా ఉంది ఆస్ట్రేలియా అని చెప్పేసి పేయి అంతా చూసుకుంటాను, కానీ ఎందుకు? అది ఇంకొక దగ్గర అడితే పుండ అయితే మనం భయపడతాం కదా, అవునా కదా? ఏది మంచిగా ఆస్ట్రేలియా ఉందని చెప్పి మొత్తం పెయ్యి పగిలితే మొత్తం పెయ్యి అంతా రాసుకుంటాం, ఆ సొనాన్ని తీసి చేయం కదా. దానివల్ల శరీరం అంతా ఖరాబ్ అవుతుంది. మంచిగా వినండి, సంఘంలో మనం సేవించాలనుకుంటే అటువంటి భయంకరమైన పుండులు అన్నటువంటి కొండెంలను పుకార్లను గ్రూపిజాలు గుంపులు కట్టడం ఉంటుంది చూడు. ఇగో ఈమె నా సోపతి, ఆయన నా సోపతి, మేము ఒకటి, ఈ గుంపులు కట్టడానికి దూరంగా ఉండాలి. అప్పుడు మన సంఘాన్ని మంచిగా సేవిస్తున్నట్లు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, దేవుళ్ళు ఎదగినప్పుడు, లేక వాళ్ళు మనకు అట్లా కనబడుతూ ఉంటే, అనారోగ్యంగా కనబడుతూ ఉంటే, దేవుళ్ళు బలహీనంగా ఉంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పట్టించుకోవాలి. నేను మీకున్నా, మీరు ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేయడం రావట్లేదా? నేను నీకు నేర్పిస్తాను. వాకింగ్ చదవడం లేదా, చదవడం రావట్లేదా? నేను నీకు నేర్పిస్తాను. అందులో గడపడం నీకు రావట్లేదా? నేను నీకు నేర్పిస్తాను. నాకు సమయం ఇవ్వు, నేను నీకు నేర్పిస్తాను. పట్టించుకోవాలి, ధైర్యం చెప్పాలి. మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన మనసులో కానీ, మన ఆలోచనలు కానీ పవిత్రతను వెంటాడాలి. మనం పవిత్రతను నా మాటల్లో, నా చూపుల్లో, నా ఆలోచనలో, నా మనసులో తప్పుడు వాటికి చోటు ఉండొద్దు అని మనం పవిత్రంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అది సంఘాన్ని సేవిస్తున్నట్లు. సంఘంలో అల్లర్లు, గొడవలు రేపబడకుండా, అల్లర్లకు కారణమయ్యే వ్యక్తులు సంఘంలో ఉండకుండా మనం ప్రేమను, ఐక్యతను ప్రోత్సహించాలి. సంఘాన్ని సేవిస్తున్నట్లు ఆతిథ్యం చేయడం నేర్చుకోవాలి. కేవలం పాస్టర్ ఇంటికి పిలిచి భోజనం పెట్టడం కాదు. సంఘంలో ఒకరినొకరిని మనం అలా పలకరించుకుంటూ ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెడుతూ వాళ్ళకి సమయం గడపడం. ఆతిథ్యం అంటే కేవలం భోజనం పెట్టడం కాదు, వాళ్ళని పిలిచి వాళ్ళతో మంచిగా దేవుని విషయాల్లో మాట్లాడడం, యథార్థంగా మాట్లాడడం, వాళ్ళని బలపరచడం. ఈ ఆతిథ్యం చేయడం కూడా సంఘానికి సేవ చేయడమే. నువ్వు అన్ని చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు లోకానికి? ఎదుటి వ్యక్తికి ఏం చూపిస్తున్నావు అంటే, నేను నా యేసయ్యని ఇంత ప్రేమిస్తున్నాను, ఈ వ్యక్తిని నేను పట్టించుకుంటానంటే, ఆ పట్టింపులో మనం ఆ వ్యక్తికి ఏం చెప్తున్నామంటే, నా యేసయ్య పట్ల అంత ప్రేమ ఉంది కాబట్టి నేను ఇంత పట్టించుకుంటున్నాను నిన్ను అని మనం చెప్పగలగాలి. అది సంఘాన్ని సేవించడం అంటే. సంఘాన్ని సేవ చేయడం అంటే అది. సంఘ సభ్యుల కోసం, సంఘ కాపరి కోసం క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి. క్రమం తప్పకుండా ఎప్పుడో ఒకసారి కాదు. మీరు మా సంఘానికి వస్తారు కదా, నీ పేరు ఏదో ఉందో, ఇట్లుండదు మన జీవితాలు కదా. మీరు మా చర్చికి వస్తారు, నీ పేరు నేను మర్చిపోయాను, అసలు గుర్తే ఉండదు కానీ మర్చిపోయాను, మన నాటకాలు ఆడతాం. మనం ఎట్లుండాలి సార్? ప్రతి ఒక్కరి పేరుని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ ప్రతి ఒక్కరి గురించి మనం ఏదో ఒక సమయంలో నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. సంఘాన్ని సేవించడం అది. సంఘ కాపరి కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆయన వాక్యం చెప్తున్నాడు, ఆయన తప్పుగా వాక్యం చెప్తే నేను నాశనం అవుతాను. ఆయన నమ్మకంగా వాక్యం చెప్పాలి. ఆయన అపవిత్రంగా వాక్యం చెప్తే నేను నాశనం అవుతాను, సంఘం నాశనం అవుతుంది. ఆయన పరిశుద్ధంగా ఎదుగుతూ వాక్యం చెప్పాలి. ఆయన కుటుంబం నమ్మకంగా లేకపోతే మేము నాశనం అవుతాం ప్రభువా, ఆయన నమ్మకంగా ఉండాలి అని సంఘ కాపరి కోసం కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? సంఘాన్ని సేవిస్తున్నాం కదా. సంఘాన్ని సేవిస్తున్నట్లు మనం సంఘంతో కలిసే విషయంలో స్థిరంగా ఎదగాలి. స్థిరంగా గాలి కొట్టుకుపోయే పుట్టులా ఉండొద్దు సంఘంతో ఉన్నప్పుడు.
నేను ఎప్పుడు పడతా అప్పుడు వస్తా, నేను ఎవ్వరికి లెక్క చెప్పేది లేదు, ఎవరిని అడిగేది లేదు, నేను అత్త పోతే పోతా, నువ్వు ఎవడివి అన్నట్లు మన జీవితాలు ఉండొద్దు. క్రమం తప్పకుండా ప్రతి ఆహారం రావాలి. ఎందుకు రావట్లేదో సంఘానికి తెలియజేయాలి, కాపరికి తెలియజేయాలి. ఇది చాలా అవసరం. దీన్ని ఏమంటారంటే సంఘంలో స్థిరంగా ఎదగడం. కేవలం రావడం మాత్రమే కాదు, వచ్చి సరిగ్గా నేర్చుకోవడం, సరిగ్గా ఫలించడం, సంఘంలో స్థిరంగా ఉండడం. గాలికి మనం పొట్టు పెట్టాము అనుకోండి, ఆ పొట్టు ఏమవుతుంది? గాలికి కొట్టుకొని పోతుంది. మన జీవితాల్లో అట్లా ఉండొద్దు, పొరపాటు అట్లా ఉండొద్దు. మనం స్థిరంగా ఎదగాలి. మనం స్థిరంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులను బలపరిచే విషయంలో కూడా నమ్మకంగా ఉంటాం. ఇది యేసుని సేవిస్తున్నట్లు, సంఘాన్ని సేవిస్తున్నట్లు. మనం ఇతరులకు బోధించడానికి, అయ్యా అమ్మ మాటలు అర్థమవుతున్నాయా, ఒకళ్ళకు చెప్పడానికి, ఒకళ్ళ తప్పు దిద్దడానికి, లేకపోతే మనం తప్పు దిద్దుకోవడానికి, మనం సరి చేయబడడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. నా తప్పు ఎవడరా వీళ్ళకి చూపించేది అన్నట్లు ఉండదు మన జీవితం. ఈ తప్పు ఎవడని చెప్తే సంఘంలో నమ్మకంగా, అవునా నా కోసం ప్రార్థించి తప్పకుండా నా తప్పుని సరి చేసుకుంటాను అనే మనసుతో మనం ఉండాలి. చెప్పినైతే ఏదైనా సక్కగా ఉన్నట్టు నాకు చెప్తాడు అనేటట్లు ఉన్నాం అనుకోండి, అది మనం దేవుని ప్రేమిస్తున్నట్లు కాదు, అది మనం సంఘాన్ని సేవిస్తున్నట్లు కూడా కాదు. మన తప్పు ఉన్నట్టు మనకు అర్థమైతే తప్పైందని ఒప్పుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి, సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి. సంఘాన్ని సేవించే వ్యక్తి అట్లా చేస్తాడు. ఏసైనా విలువైన వ్యక్తిగా భావించే వ్యక్తి కూడా చేస్తాడు. ఒకరి తప్పు చెప్పి హెచ్చరించే విషయంలో కూడా మనం వెనుకడిగేది. కంటవుతాను, నేను కంటవ్వాలా అనే మనసురా అట్లా వచ్చిందంటే సిగ్గుపడాలి. తెలుసా, కంటవుతామని వాళ్ళ తప్పు చెప్పకుండా మనం ఆగిపోయామనుకో, నీకు దేవుని పట్ల ప్రేమ లేదని తెలుసా. నీకు దేవుని పట్ల ప్రేమ ఉంటే నువ్వు సంఘాన్ని సేవించు. నీకు విషయం తెలుసా, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉంటే ఆ సంఘంలో ఉన్న వ్యక్తి, దేవుని సంఘంలో ఉన్న వ్యక్తి తప్పు చేస్తూ ఉంటే ఖచ్చితంగా తప్పని వీలైతే చెప్తావు. అవునా కదా? కంటవుతానని పక్కకి వేరావనుకో, నీకు దేవుని పట్ల ప్రేమ లేదని అర్థం. నువ్వు సంఘాన్ని సేవించడానికి ఇష్టపడతలేవని అర్థం. కంటవుతానని ఎప్పుడు వెనుకడలేదు, ప్రేమతో చెప్పాలి. కంటవడానికి చెప్పొద్దు, ప్రేమతో చెప్పాలి. వెళ్ళి అక్క అయితే అక్క, నేను పలానా రోజు ఇలా చేయడం నేను చూసిన, అట్లా క్రైస్తవులకు తగదు కదా, మనం దేవుని పిల్లలు, మన వల్ల దేవుని నామం అవమానపరచబడకూడదని స్త్రీలైనా పురుషులైనా వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడాలి కదా. మార్చుకో, ఇది మనకు తగదని వాళ్ళని బలపరచాలి. మార్చుకుంటే ఆయన బట్టి ఆమెను బట్టి సంతోషపడండి, దేవునికి వందనాలు చెప్పండి. మారలేదనుకోండి రెండోసారి వెళ్ళండి, మారలేదనుకోండి మూడోసారి వెళ్ళండి, అసలుకే మారలేదనుకోండి ఇద్దరు సాక్షులను తీసుకుని వెళ్ళండి, అసలుకే మారలేదనుకోండి సంఘం ముందు చెప్పండి. ఆ విషయాన్ని సంఘం ముందు చెప్పండి. అయినా మారలేదనుకోండి ఆ వ్యక్తిని తీసి సంఘం మొదలు పెడతాం. ఇది కూడా సంఘాన్ని సేవించడం అంటే తెలుసా, ఇది కూడా సంఘాన్ని సేవించడమే. దేవుని పని కొరకు ధారాళంగా ఇవ్వడం, సంతోషంగా ఇవ్వడం, గులుక్కుంటే కాదు, సనుక్కుంటే కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించిండు, ఇది నా కష్టం, దేవుడు నన్ను దీవించాడని నువ్వు నమ్మకంగా ఆయనకి ఇస్తున్నావు చూడు, ఆ ఇచ్చేది కూడా దేవుని సంఘాన్ని సేవించడమే. సంతోషంగా ఇవ్వడం దేవుని సేవించడమే. ఇవ్వడం సేవించడం, నమ్మకంగా సంఘం కోసం కష్టపడడం సేవించడం, సంఘాన్ని సేవించడం తెలుసా. సంఘానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు యథార్థంగా ఉండాలి మనకు తెలుసా. చిన్న విషయాలు యథార్థంగా ఉండాలి, అది కూడా సంఘాన్ని సేవించడమే. ఉదాహరణకి మీకు ఒక పని చెప్పాను అనుకోండి, ఆ పనికి నేను మీకు కొంత డబ్బులు ఇచ్చి ఆ పని చేసుకుని రమ్మని చెప్పాను అనుకోండి, జస్ట్ అనుకుందాం, మీకు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. మీరు వెళ్ళి ఆ పని చేసుకుని మీ దగ్గర చిల్లర మిగిలేవనుకోండి, 2 రూపాయలే కదా ఉంచుకుంటానులే అనుకోవడం కూడా పాపమే. నువ్వు సంఘాన్ని సేవించట్లా. ఆ 2 రూపాయలు కూడా తిరిగి ఇవ్వడం నువ్వు దేవుని సేవించినట్లు, సంఘాన్ని సేవించినట్లు. లేదు నేను నీకు 100 రూపాయలు ఇచ్చి పని చేసుకొని రమ్మని చెప్పాను, నీకు అక్కడ 500 రూపాయలు అయ్యాయి. వినండి, నువ్వు సంతోషంగా అబ్బా 100 రూపాయలు ఇచ్చి నన్ను కంటి చేసిండ్రా అని అనుకోకుండా, ఇది నాకు దొరికిన భాగ్యం రా అని మన జేబులో నుంచి దేవుని సంఘం కోసం, సంఘంలో జరిగే పనుల కోసం మనం ఖర్చు పెట్టడం కూడా ఆయన సంఘాన్ని సేవించడమే. మనం సంఘాన్ని సంతోషంగా పనిచేయడం సేవించడం. ఇక్కడ పని చేద్దామని చెప్పినప్పుడు అబ్బా ఎండ కొడుతుందో పాయర పట్టరాని మనం ఉరికినాం అనుకోండి, సంఘాన్ని సేవించడం కాదు. ఎండైనా సరే సంఘంలోని పనులను మనం చేయడానికి నిలబడ్డాం అనుకోండి, చేయడం పక్కన పెడదాం,
నిలవబడ్డం కూడా సంఘాన్ని సేవించడమే. సువార్త చెప్తాం పదండి అన్నాం అనుకోండి, సువార్త నాకు చెప్పడం కదా, నా ఇంటికాడ పని నేను వెళ్ళిపోతాను అన్నాం అనుకోండి, సంఘాన్ని సేవించడం కాదు. సువార్త నీకు చెప్పడం రాకపోయినా ఎవరు ఎట్లా చెప్తున్నారో వింటూ వాళ్ళకు ధైర్యంగా నిలవబడ్డం కూడా సంఘాన్ని సేవించడం. ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం యథార్థంగా ఉండాలి. ఇది యథార్థంగా ఉండడం సంఘాన్ని సేవించడం. సంఘంతో కలిసి వ్యక్తిగత పరిశుద్ధతలు ఎదగడానికి ప్రయత్నాలు చేయడం కూడా ఏంటండి? సంఘంను సేవించడం. మనం పాప స్వభావంతో ఉన్న వ్యక్తులం కదా. మన పాప స్వభావం మనల్ని పాపం వైపు ఈడ్చుకొని పోతుంది, పాపంలో పడేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. మనం పరిశుద్ధంగా ఎదగడానికి మనకున్న ఏకైక సాధనం ఏంటి? సంఘం. సంఘం వాక్యం కూడా, వాక్యము, కుటుంబం. కానీ ఆ కుటుంబం ఎక్కడ కలవాలి? సంఘంలో. ఆ సంఘానికి ఏం కావాలి? వాక్యం కావాలి. ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఎదగడం కూడా సంఘానికి సేవ చేయడమే. ఇవన్నీ ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎవరి జీవితంలో అయితే యేసయ్య విలువైన వ్యక్తిగా ఉన్నాడో వాళ్ళు ఖచ్చితంగా సంఘంలో సేవిస్తారు. ఎందుకు ఇవన్నీ చేయాలి మనం? ఆయన మన జీవితంలో విలువైన వ్యక్తిగా ఉన్నాడు, అంతేనా? నన్ను మాటలు చెప్పనివ్వండి, ఆ మహాదేవుడు, గొప్ప దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ శ్రేష్ఠుడు, ఆ యేసయ్య నీ కొరకు నా కొరకు సమస్తమును విడిచిపెట్టాడు. మనకు నిత్యమైన సంతోషం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి సేవ చేసి శ్రమపడి చనిపోయాడు కదా. అంత గొప్ప దేవుడు మన కోసం అంతా తగ్గించుకొని తన ప్రాణమును పెట్టి మనల్ని రక్షించుకుంటే సంఘాన్ని సేవించడం మనకేమన్నా పెద్ద కష్టమా? పెద్ద భారం అది కాదు కదా. నిజంగా ఆయన ప్రేమ మనకు అర్థమవుతే, ఆయన కోసం చనిపోయాడన్న విషయం మనకు అర్థమవుతే, నిన్ను రక్షించుకొని విడిచిపెట్టకుండా సంఘంలో చేర్చుకున్నాడు అన్న విషయం నీకు అర్థమవుతుంది, సంఘాన్ని సేవించడం విషయంలో మనం వెనకడుగు వేయం. పౌలు గారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని సంఘం కొరకు ఈ మార్గాన్ని అనుసరించాడు, సేవ చేసే మార్గాన్ని అనుసరించాడు. మనం కూడా సంఘాన్ని సేవించడానికి పిలువబడ్డాం అన్న విషయాన్ని మర్చిపోదు. రిచర్డ్ బాక్స్టర్ అనే వ్యక్తి ఏమంటాడంటే, నిజంగా పరలోకాన్ని కోరుకునేవారు తన యజమాని పిలిచే వరకు మందను సేవించడం విడిచిపెట్టారు. పరలోకానికి వెళ్ళాలని ఎంతమందికి ఉంది? నాకుందా మనం చేయొద్దాం కదా. నాకు కూడా ఉంది పరలోకానికి వెళ్ళాలని. కానీ ఒక మాట, ఆ పరలోకానికి మన రాజు, మన యేసయ్య, మన ప్రభువు, మన రక్షకుడు మనల్ని పిలుచుకునేంత వరకు మనం ఏం చేయాలి? ఆయన మంద అంటే ఏంటి? ఆయన సంఘమును సేవించడం విడిచిపెట్టద్దు, అస్సలు మానవద్దు, పొరపాటున మానవద్దు. జాన్ ఫ్లేవెల్ ఇలా ఒక చోట రాశాడు. జాన్ ఫ్లేవెల్ అనే వ్యక్తి ప్యూరిటన్ రైటర్. ఆయన ఇలా రాశాడు, ఏమంటాడు? చాలా మంది తమ కోసం పరలోకాన్ని కోరుకుంటారు, కొంతమంది మాత్రం సంఘ క్షేమం కోసం భూమి మీద బ్రతకాలని కోరుకుంటాడు. పౌలు రెండూ చేశాడని చెప్తూ వస్తాడు కదా. పౌలు గారు ఏం కోరుకున్నారు? ఆయన పరలోకాన్ని కోరుకున్నాడు, భూమి మీద బ్రతికే సంఘాన్ని కూడా కోరుకున్నాడు. మనం కూడా నిజంగా దేవుని రాజ్యంలో చేరాలని మనం కోరుకుంటూ ఉంటే ఆయన సంఘాన్ని కూడా కోరుకోవాలి, ఆయన సంఘానికి కూడా అంతే సేవ చేయాలి. నేను ఎంత చేయగలుగుతాను? నేను బ్రతికిన రోజులు ఎంత కష్టపడి నేను ఆయనకి సేవ చేయగలుగుతానని మనం లెక్కలేసుకోవాలి, మనం ఆలోచించాలి, మనం దానికోసం కష్టపడాలి. అప్పుడు మనం నమ్మకంగా మనం సంఘానికి సేవ చేయగలుగుతామండి. నన్ను మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించనివ్వండి. మీ జీవితంలో మీరు యేసుక్రీస్తు ప్రభువును విలువైనదిగా భావిస్తే, మీరు ఆయన శరీరమైన సంఘాన్ని ప్రేమిస్తున్నారా? ఆ సంఘానికి సేవ చేయడానికి మీరు శ్రమ పడుతున్నారా?
దయతో సంఘానికి త్యాగపూరితంగా మనస్ఫూర్తిగా సేవ చేయండి. తోటి సభ్యులు, సంఘంలోని తోటి సభ్యులు దేవుని కొరకు ఎదగడంలో మీరు ఎంతగా సహాయం చేస్తున్నారో పరీక్షించుకోండి. నువ్వు రక్షించబడితే తప్పకుండా సంఘాన్ని సేవిస్తారు. సంఘాన్ని సేవించే విధానంలో నీలో లేకపోతే దయచేసి ఒకసారి పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసుక్రీస్తును విలువైనది ఎంచే జీవితం క్రీస్తు యేసును ఘనపరుస్తుందని మనం మొదటిగా చూసాం. రెండవదిగా యేసుక్రీస్తును విలువైనది ఎంచే జీవితం సంఘమును సేవించటకు ఆశించునని మనం చూసాం. మిమ్మల్ని మళ్ళీ ప్రోత్సహించనివ్వండి. మీ ప్రతి శ్వాసలో, మీ ప్రతి ధ్యాసలో, మీ ప్రతి పనిలో, ప్రతి చోట, అనుకూలమైన ప్రతి సందర్భంలో యేసయ్యను ఘనపరచండి. మీ జీవితంలో యేసుక్రీస్తును విలువైనదిగా ఎంచే జీవితం అయితే, మీ జీవితం యేసుక్రీస్తును విలువైనదిగా ఎంచే జీవితం అయితే, మీ జీవితము యేసయ్యను ఘనపరుస్తుందని మర్చిపోకు. మీలో ఎవరైనా యేసయ్యను ప్రభువుగా, రక్షకునిగా వ్యక్తిగతంగా తెలుసుకోకపోతే మీ జీవితం యేసయ్యకు బయట కొద్ది రోజులు ఉంటుందని గుర్తుంచుకోండి. అది తాత్కాలికమే, టెంపరరీ అని గుర్తుంచుకొని దయచేసి మీలో ఎవరైనా ఇంకా తెలుసుకోకపోతే, ఈ పాపముల కోసం ఆయన మరణించి తిరిగి లేచాడు, మిమ్మల్ని దేవునితో సమాధాన పరచడానికి లోకంలోకి వచ్చాడన్న విషయాన్ని నువ్వు గుర్తించకపోతే దయచేసి ఆయన వైపుకు తిరగండి. ఈరోజు పశ్చాత్తాపడి యేసయ్యను నమ్మండి. ఆయన ప్రేమించి తనను తాను అర్పించుకున్న సంఘంతో చేరండి. ఆయన లేకుండా నిజమైన జీవితం లేదు. ఓ విశ్వాసి, మీరు నిజంగా సంఘానికి సేవ చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తిరస్కరించుకోండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోండి, మీకంటే ఎదుటి వాళ్ళని గొప్పగా ఎంచండి, ప్రేమతో సంఘం కోసం శ్రమపడండి. అప్పుడు నువ్వు సంఘానికి నమ్మకంగా సేవ చేయగలవు. నువ్వు సంఘానికి చేసే సేవ నీలో ఉన్న యేసయ్య కృపను అందరు చూసేలా నమ్మకంగా ఉంది. నువ్వు సంఘానికి సేవ చేస్తున్నప్పుడు ఏదో స్వార్థంగా సంఘానికి సేవ చేస్తున్నావని ఇతరులు భావించకుండా నువ్వు నమ్మకంగా బ్రతుకు, నమ్మకంగా ఉండు. చివరిగా ఒక ఆయన చెప్పిన మాట నేను చెప్పి ముగించాలనుకున్నా. స్టీఫెన్ చార్నక్ అనే ఒక వ్యక్తి ఇలా అన్నాడు: యేసుక్రీస్తు కోసం ఆరాటపడే హృదయం ఆయన సంఘం కోసం రక్తం కారుస్తుంది. యేసుక్రీస్తు కోసం ఆరాటపడే హృదయం ఆయన సంఘం కోసం రక్తం కారుస్తుంది. నిజంగా యేసయ్య కోసం నీ జీవితం ఆరాటపడుతూ ఉంటే, యేసయ్య నీ జీవితానికి విలువైన వ్యక్తిగా ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉంటే, యేసయ్య నీ జీవితంలో విలువైన వ్యక్తి అని నువ్వు భావిస్తూ ఉంటే, యేసయ్య నీ జీవితంలో విలువైన వ్యక్తిగా ఉన్నాడని నువ్వు అనుకుంటూ ఉంటే, నీ జీవితంలో యేసయ్య కంటే ఎక్కువగా విలువైనది ఇంకొకటి లేదని నువ్వు నమ్ముతూ ఉంటే, ఆయన సంఘం కోసం రక్తం కారేంతగా, నీ ప్రాణం పోయేంతగా కష్టపడు, సేవ చేయి. ఆ కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రార్థిద్దాం, ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. అందరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం, ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. ఎవ్వరూ అటు ఇటు చూడొద్దు, ఎవ్వరూ అటు ఇటు ఆలోచన చేయొద్దు. మనం అందరం విన్న వాక్యాన్ని బట్టి అందరం ప్రార్థన చేసుకుందాం.